హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీరందరూ చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు నా డేని డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేశాను. అలానే చెప్పానుగా నాకు అలవాటు ఉంది కాఫీ ఆర్ టీ అని. సో కొంచెం కాఫీ తాగాక వెంటనే టు డూ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన డైలీ టార్గెట్స్ని ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. మీరందరూ కూడా ఇలా టు డూ లిస్ట్ని అయితే హ్యాబిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే నేను మోటివేషన్ కోసం ఇలా నేను స్టడీ ఎక్కడైతే చేస్తానో ఆ ఎదురుగా ఒక వాల్ పైన ఇలా మోటివేషనల్ కోట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అని స్టిక్ చేసుకున్నాను. అండ్ అలానే మీరందరూ క్యాలిక్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చూపిస్తున్నాను. ఈ మ్యాథ్స్ వర్కౌట్ యాప్ అనేది చాలా బాగుంటుంది. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది చూస్తున్నారుగా, నేను ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూసారా మనం ఎన్ని కరెక్ట్ చేసాం, ఎన్ని రాంగ్ చేసాం. అండ్ అలానే ఇందులో ఈజీ, మీడియం, డిఫికల్ట్ లెవెల్స్ బట్టి కూడా ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే ఫార్ములాస్ రివిజైజ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది నా దగ్గర ఆదిత్య రంజన్ సార్ ఫార్ములా బుక్ అయితే ఉంది. ఇది బైలింగ్వల్, హిందీ, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఇందులోనే ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే చూడొచ్చు, నచ్చిన వాళ్ళు పర్చేస్ కూడా చేయొచ్చు. నేనైతే పర్సంటేజ్ని చూస్తున్నాను. టైప్స్ అండ్ ఫ్రాక్షన్స్ అన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ అర్థమెటిక్ రావాలంటే మీకు పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ చాప్టర్స్ అయితే పక్కా ఫస్ట్ నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఇవి వస్తే మీరు చాలా అర్థమెటిక్లో చాలా వరకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో అందుకే నేను ఎక్కువగా ఆల్రెడీ వచ్చిన చాప్టరే అయినా సరే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను మళ్ళీ రివైజ్ చేయడానికి. రివిజన్ ఈజ్ ద సక్సెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటేనే రివిజన్ చేయాలి. సో రివిజన్ చేస్తూ దాంతోపాటు మ్యాథ్స్ అంటే ఊరికనే చదివితే రాదు కదా. సో ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇలానే ప్రాక్టీస్ కూడా చేస్తుంటాను. నేనైతే హౌస్ వైఫ్ని కదా, ఇంకా ఎక్కువ టైం అయితే సెట్ కాదు. సో బ్రేక్ఫాస్ట్ టైం అయింది. ఈరోజు అయితే మ్యాగీ చేశాను. మ్యాగీ తినేసాక ఈ లోప పనులు కూడా అన్నీ చేయాలి కదా ఇంట్లో. ఉదయాన్నే ఎర్లీ లేవగానే ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక సో మళ్ళీ నేను స్టడీ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు స్టాటిక్ జీకే టాపిక్ వచ్చేసి టెంపుల్స్ ఆఫ్ ఇండియా టాపిక్ని ఈరోజు అయితే చేస్తున్నాను. ఇది కూడా చెప్పాను కదా నేను హిందీ ఛానల్స్ చూస్తానని, అందులో కూడా పర్మార్ ఎస్ఎస్సి ఛానల్ని చూస్తాను. సో టెంపుల్స్ ఆఫ్ మొత్తం అన్ని టెంపుల్స్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫొటోస్తో విజువల్గా చెప్పాను కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్గా మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ టైం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఒక 6 months ఆర్ 1 year మనది కాదు అనుకుంటే మీరు పక్కాగా క్రాక్ చేస్తారు. నేను కూడా చేయగలను, బట్ అన్ని రోజులు హౌస్ వైఫ్కి ఒకేలా ఉండదు కదా. సో ఒక్కోసారి ఇంట్లో ఒక్కొక్కరికి హెల్త్ బాగాలేకపోవచ్చు, పిల్లలకి, హస్బెండ్కి ఏదైనా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో అయినా సరే నేనైతే స్టడీని అయితే నా వరకు చేయగలిగినంత అయితే చేస్తున్నాను. సో అది అయ్యాక నేను పాలిటీ సెకండ్ లెక్చర్ పార్ట్ 1 and 2 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను. ఇది కూడా నేను పర్మార్ మొత్తం జీకే వచ్చేసి నేను పర్మార్ ఛానల్ నుంచే చేస్తూ ఉంటాను. మినిమం రోజుకి ఒక 7 to నాకు యాక్చువల్లీ ఒక 10 hours స్టడీ అయినా చేయాలని అనుకుంటూ ఉంటాను. బట్ 10 hours చేయడం అనేది కొంచెం నాకైతే కష్టమే. ఎర్లీ మార్నింగ్ లేవగానే చేశాను, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పనులు చేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇంకా లంచ్ కూడా నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. సో అలానే నెక్స్ట్ జోగ్రఫీ లెక్చర్ని కూడా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆఫ్ ఎర్త్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను ఈరోజు జోగ్రఫీ కూడా సెకండ్ లెక్చర్ని అయితే అది కూడా ఫ్రీ రివిజన్ బ్యాచ్ వీడియో. ఇది కూడా మొత్తం ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను కదా, ఒకసారి సిలబస్ చేశానని. సో అందుకే నేను ఈ రివిజన్ బ్యాచ్ ద్వారా కంప్లీట్ మళ్ళీ చేస్తే నాకు రివైజ్లో ఉంటుంది. నాకు ఎంత వచ్చింది, ఎంత రాలేదు, దాన్ని బట్టి ఇంకా నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నాకు అనేది ఒక ఐడియా అయితే వస్తుందని నేను మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాను. ఏముంది, రివిజన్ చేస్తేనే కదా ఇంప్రూవ్ అవుతుంది. మధ్యలో కొంచెం స్నాక్స్, చిప్స్ తిన్నాను. అండ్ అలానే లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ అయ్యి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇలా స్టార్ట్ చేశాను. రీజనింగ్ సెక్షనల్ మాక్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ నాది రీజనింగ్ సిలబస్ అంతా కంప్లీట్ అయింది.
జస్ట్ ఒక 2 or 3 చాప్టర్స్ నాకు డౌట్, అది కూడా మాక్ టెస్ట్ రాయడం వల్ల ప్రాక్టీస్ అయితే అయిపోతుందని డైలీ 1 సెక్షనల్ మాక్ అయితే పక్కాగా రాస్తాను. ఏది రాసినా రాయకపోయినా రీజనింగ్ రాస్తాను. రీజనింగ్ ఈజీయే కదని సింపుల్గా ఎప్పుడూ తీసేయకూడదు. ఈజీ సబ్జెక్ట్ అన్న వాళ్ళు ఎలా ఉండాలంటే అవుట్ ఆఫ్ తెచ్చుకున్నట్టు ఉండాలి. అప్పుడే మీరు ఈజీ అని చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఈజీ అని చెప్పి కూడా అవుట్ ఆఫ్ తీసుకురాకపోతే అది ఇంకా వేస్ట్. ఈజీ సబ్జెక్ట్లో కూడా తెచ్చుకోకపోతే మరి మీకు స్కోర్ ఎలా వస్తుంది చెప్పండి. జీకేలో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఎంత తెచ్చుకున్న రీజనింగ్, మ్యాథ్స్ ఇలానే తెచ్చుకోవాలి. సో అందుకోసమనే అది నేను ఎప్పుడు ఈజీగా అయితే తీసుకొని వచ్చాను. చూసారుగా మొత్తం ఒక 28 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. అందులో ఎన్ని కరెక్ట్ అయ్యాయో చూద్దాం. నెగిటివ్స్ అయితే అయ్యాయి. 28 అటెంప్ట్ చేశాను కదా, 24 కరెక్ట్ అయ్యి 4 ఇన్కరెక్ట్ అయ్యాయి. సో స్కోర్ వచ్చేసి 22.68 వచ్చింది. లాస్ట్ మాక్లో 26 వచ్చి ఇప్పుడు తగ్గింది. అండ్ అలానే అర్థమెటిక్ చాప్టర్ నుంచి నేను టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నుంచి పీడిఎఫ్ త్రూ పీవైక్యూస్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయితే చేశాను. అర్థమెటిక్ ఈరోజు సెక్షనల్ మాక్ రాయలేదు, జస్ట్ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. ఆల్రెడీ ఇది కొంచెం బాగానే వచ్చేది ఈ టాపిక్, కానీ చిన్న చిన్న మోడల్స్ వస్తే అవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. సో కాన్సెప్ట్స్ కూడా రివైజ్ అవుతుంటే కదా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తా అని చెప్పేసి ఈరోజు అయితే నేను క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేశాను. ఈ రోజుకి అయితే సెక్షనల్ మాకు రాకుండా ఓన్లీ క్వశ్చన్స్నే ప్రాక్టీస్ చేశాను. మ్యాథ్స్లో ప్రాక్టీస్ అండ్ క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అలా ఈవినింగ్ అయితే ఇంకా అయిపోయింది కాబట్టి కొంచెం టీ ప్రిపేర్ చేసుకొని టీ తాగాను. కొంచెం చాలా రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. చాలామందికి నచ్చదు, బట్ నాకు హ్యాబిట్ ఉంది. అందులో కొంచెం తులసి ఇది వేసుకుంటాను, చాలా మంచిది. హెడేక్ ఇలా ప్రాబ్లం ఉన్నా సరే రాకుండా ఉంటుందని. సో టీ తాగుతూనే చెప్పాను కదా నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేశానని. ఆల్రెడీ మొన్న 3 క్లాసెస్ అయితే కంప్లీట్ చేశాను. ఇది 4th క్లాస్. టోటల్ ఇందులో నెంబర్ సిస్టమ్స్ చాప్టర్ నుంచి ఒక 7 క్లాసెస్ అయితే ఉన్నాయి. నేనైతే 3 ఆల్రెడీ ఫినిష్ చేశాను. ఇది నా 4th క్లాస్. 4 and 5 ఈరోజు అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇది చేస్తే ఈ రోజుకి నేను అనుకున్న టార్గెట్స్ అయితే ఫినిష్ అయిపోతే తర్వాత ఇంకా చేయడానికి మళ్ళీ నైట్కి కుకింగ్ అది ప్రిపేర్ చేసి అన్నీ మిగతా పనులు మళ్ళీ నార్మలే హౌస్ వైఫ్స్కి. సో కామన్. సో అలా కొంచెం రిలాక్స్గా ఉండడానికి కాసేపు అలా వాక్ వెళ్ళాను. చాలా చలిగా ఉంది అండ్ మంచు కూడా. ఈరోజు అయితే కొంచెం వర్షం కూడా పడింది. చాలా కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందని. సో దట్స్ ఇట్.